నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చైతన్యపురిలో 1000 మొక్కల పంపిణీ రైతు బంధు రైతు బీమాతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు రైతు రాజ్యం రావాలన్నదే కేసీఆర్ లక్ష్మణ నరేందర్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన ఆర్మూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం నల్గొండలో విజయవంతంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భీమా సౌకర్యమన్న టీఆర్ఎస్ నేతలు మహబూబాబాద్ జిల్లా నామాలపాడులో విషాదం భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త డీటెయిల్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు అనంతరం సిద్దులగుట్టపై అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రులు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్ మరియు వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌన్సిలర్లు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వినూత్నంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలో చైతన్యపురిలో ఎమ్మెల్సీ బోర్గారావు దయానంద్ గుప్తా టీఆర్ఎస్ నాయకులు శరత్ చంద్ర పవన్ చంద్ర చేతుల మీదుగా 1000 మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు తోట మహేష్ యాదవ్ టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు యొక్క జన్మదిన సందర్భంగా అలాగే మన సంతోష్ కుమార్ గారు ఎంపీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మొక్కల నాటే కార్యక్రమాన్ని కోటి మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందులో భాగంగా మనం ఒక 1000 మొక్కలను చైతన్యపురి కొత్తపేట డివిజన్లో మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే రేపు జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా మనము చైతన్యపురి పోలీస్ స్టేషన్లో మన ఉమెన్స్ పిఎస్ వారి ఆధ్వర్యంలో అక్కడ ఉమెన్స్ రెస్ట్ రూమ్లను మనం కన్స్ట్రక్షన్ యొక్క దానికి మన భూమి పూజ చేయడం జరుగుతుంది దానికి చీఫ్ గెస్ట్గా కోలేటి దామోదర్ గారు చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అలాగే ఏసీపీ శ్రీధర్ రెడ్డి గారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే మన కొత్తపేటలో మారుతినగర్లో కూడా ఒక కుట్టు మిషన్ల ఉచిత పంపిణీ చేయడం జరుగుతుంది దానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మాదిరిగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యం వారి
ఒక జన్మదిన సందర్భంగా ఈ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు మరియు అందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణలో విజయవంతంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాలను నమోదు చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తూ సభ్యత్వం నమోదు చేయాలన్నారు. రైతు బంధు మరియు రైతు బీమా లాంటి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ అరుణ, పార్టీ అధ్యక్షుడు యాదగిరి, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు యాదగిరి రైతు సమన్వయ సమితి కన్వీనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎవరైతే 3,000 తీసుకున్న వాళ్ళకు కూడా కంప్లీట్ చేయమని చెప్పి తప్పకుండా రేపు మీటింగ్ పెడతాడు. 10 గంటలకు వస్తాడు. మీ అందరూ కూర్చోబెట్టుకొని ఎవరైతే ఇయ్యలేదో వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రం కల్లా మీకు మధ్యాహ్నం కల్లా అన్ని డబ్బులు కూడా ఇస్తాను. నేను మాట్లాడినా మళ్ళీ ఇంకోసారి మాట్లాడి గట్టిగా చెప్తాను. మహేష్ అందరు కూర్చొని చేసుకోండి. సభ్యత్వం అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి సభ్యత్వం చేరాలి. కేసీఆర్ గారి పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి కాబట్టి సభ్యత్వం కూడా పార్టీ ఉండాలి. ఈసారి మనకు ఐడెంటిటీ కార్డు కూడా ఈసారి తప్పకుండా ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తా ఉన్నారు. ఓటర్ ఐడి మనకు ఎట్లయితే ఓటర్ ఐడి కార్డు ఇస్తారో పార్టీ తరఫున కూడా ఐడెంటిటీ కార్డు కూడా రాబోతూ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మీటింగ్లో. అదే కాకుండా ఈ ఇన్సూరెన్స్ కూడా ఎట్లయితే రైతు బీమాకు వస్తుందో, ఏ కారణాల చేత చనిపోయినా ఆ రైతు కుటుంబానికి ఎట్లా 5 లక్షలు వస్తున్నాయో ఈ పార్టీ పరంగా చేసే ఇన్సూరెన్స్కు ఆ విధంగా లేదు ఇది. కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయినాం, పరిశీలిస్తా అన్నాడు. తప్పకుండా ఎట్లయితే రైతు బీమా వస్తుందో దీంట్లో ఒక 4కి మాత్రమే ఉంటుంది. కరెంట్ షాక్ కొట్టినా, పాము గడిచినా, పిడుగుపడ్డా, లేదంటే వాటర్లో పడ్డా, రోడ్ యాక్సిడెంట్ అయితేనే మనకు బీమా వస్తుంది. ఏదో దానికి రాదు. ఈ పార్టీ సభ్యత్వానికి రాదు. దానికి పోస్ట్ మార్టం చేపియాలి. ఇవన్నీ ఉంటేనే పార్టీ సభ్యత్వం వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా జనరల్గా కూడా వచ్చినట్టు పరిశీలించమని చెప్పినా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా అది కూడా చేస్తాడు. ఒక సంవత్సరం నుంచి మనకు కరోనా వచ్చి ఆర్థిక మాంద్యం వచ్చి మొత్తం ఇబ్బంది అయింది. మనకు వచ్చే ఆదాయం అంతా తగ్గిపోయింది. గతంలో చూసినాం, ట్రైన్లు బంద్ అయినాయి, బస్సులు బంద్ అయినాయి, అన్ని బంద్, హోటళ్ళు అన్ని బంద్ అయ్యి లాక్డౌన్ పెట్టి ఇన్కమ్ అంతా తగ్గిపోయింది మనకు. అట్లా తగ్గడం వల్ల ఆదాయం అంతా తగ్గినందుకు మనకు ఈ ఒక 1 ఇయర్ దాకా మనకి ఏం బడ్జెట్ రాలేదు. రోడ్లకు కానీ ఎక్కడ గ్రామ పంచాయతీలకు కానీ ఎక్కడ రాలేదు. ఈ మార్చిలో బడ్జెట్లో పెడతా ఉన్నాడు. తప్పకుండా ఇప్పుడు మన బొమ్మరాజ్పేట మండల కేంద్రం ఉంది, దానికి రోడ్ సీసీ రోడ్ వేసుకోవాలి, ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకోవాలి. మాట ఇచ్చినాం గతంలో, తప్పకుండా చేద్దాం. ఈ మార్చి తర్వాత ఒకటొకటి అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. అదే కాకుండా రాబోయే రోజులలో మార్చి తర్వాత డబుల్ బెడ్రూమ్ చెప్పిన అవి కూడా వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్చి బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వస్తాయి. కొత్త పెన్షన్ కూడా చెప్పినాం. మనం 58 ఏళ్ళకి పెన్షన్ అన్నాం. అవి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్లో చెప్పినాడు. తప్పకుండా ఈ మార్చి బడ్జెట్ తర్వాత కొత్త పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఈ 2 కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా బొమ్మరాజ్పేట గ్రామానికి సంబంధించి ఇంతకుముందే మహేష్, మన శేఖర్ గారు అందరూ పెద్దలు చెప్పినట్టు ఇక్కడ గతంలో మీటింగ్ పెట్టి చాలామందికి ఇప్పించినాం. కొంతమందికి బాత్రూమ్ డబ్బులు రాలే అంటున్నారు. ఇప్పుడే ఎండీ వారితో మాట్లాడి కుటుంబానికి ఒక పథకం అందుతా ఉన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. లింగాల గణపురం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్ అధ్యక్షతన సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించారు. అనంతరం మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులకు క్రియాశీలక సాధారణ సభ్యత్వాల నమోదు పత్రాలను అందజేశారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, దిశా కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ కిరణ్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 130 మున్సిపాలిటీలు ఉంటే 128 గెలుస్తుంది. 32 జిల్లా పరిషత్ చైర్మన్ అంటే 32 గెలుస్తుంది. పిఎస్సిఎస్ లింగాల గణపురం, బండ్లగూడెం, పటేల్గూడెం, కొత్తపల్లి, పటేల్గూడెం, బండ్లగూడెం, గింజలు గిట్లా గింతే. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా, ఒక యజ్ఞంగా 15 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం.
ప్రేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశంతో కేటీఆర్ గారి మార్గదర్శకంలో గన్పూర్ నియోజకవర్గం ఏళ్ళు చూపితే కొండబాకే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మాలోత్ కవిత ఎంపీ గారు నిన్న వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈరోజు జఫర్ఘడ్, రఘునాథ్పల్లి, లింగాలగన్పూర్లో ఉత్సాహంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వెంటనే గ్రామాలలోకి వెళ్ళి గ్రామాలను గులాబీమయం చేయడానికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పెన్షన్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి కావడానికి చేసిన మరి పల్లె ప్రగతి కార్యక్రమాలు, మహిళల ఆత్మగౌరవం కోసం చేసిన షాదీ ముబారక్, అదేవిధంగా కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు ప్రతి ఇంటికి లబ్ధి పొందే లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు. సో వారికి అది గుర్తు చేసి ఆత్మీయంగా పలకరించి వారితో మేము కూడా కుటుంబ సభ్యులమే, మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములమే, మేము మరి లబ్ధిదారులుగా ఉన్నాం అని చెప్పేసి సంతోషంగా ముందుకొచ్చే పరిస్థితులే ఉన్నాయి. సో కాబట్టి మేము మరి 50,000 మాకు టార్గెట్గా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా అదనంగా 20,000 చేసి 70,000 సభ్యత్వాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి తెలియదు. ఈరోజు పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దలు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజన్న చేతి మీదుగా ప్రారంభించుకున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అనగానే ప్రజలు, వివిధ సంఘాలు, నాయకులు కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మాకెప్పుడు ఇస్తాం అని ఫోన్ ద్వారా తెలపడం జరుగుతుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని లింగాలగన్పూర్ మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు తెలంగాణలో విజయవంతంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌరవ శ్రీ బండ నరేందర్ రెడ్డి, నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోని లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కార్యక్రమంతో బీమా సౌకర్యంను కల్పిస్తుందని టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా నిత్యం ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు యానాల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉండాలన్నటువంటి ఆకాంక్ష, ఆ గుర్తింపుతోనే ఇవాళ మొత్తం కూడా మాకు సభ్యత్వం కావాలని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. తప్పకుండా రాష్ట్రంలో నగరకల్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది. నియోజకవర్గం నార్కట్పల్లి మండలంలో స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఇవాళ నకరకల్ గతం నిజామాబాద్ ఎడపల్లి మండలంలోని దుబ్బాతండ, వడ్డేపల్లి, బాపునగర్ గ్రామాల్లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని దుబ్బాతండ మరియు వడ్డేపల్లి గ్రామాల్లో గల సేవాలాల్ ఆలయాల్లో బంజారాలు ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వడ్డేపల్లి గ్రామంలో బంజారాలు మహారాజ్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బంజారాలు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు చందర్, రాములు, సరిదాస్, బాబులు, నాయక్, గణేష్, కిషన్, గ్రామస్తులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు.
ఎడపల్లి గ్రామము ఎడపల్లి మండల్ నిజామాబాద్ జిల్లా అయిన ఎడపల్లి మండలంలో గల మా గిరిజన గిరిపుత్రులమైన లంబాడి ఎస్టీ వాళ్ళము మేము ఈరోజు మా శ్రీ శ్రీ తపస్వి సేవాలాల్ మహారాజ్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 282వ జన్మదినం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఇది గుర్తించి సెలవు దినంగా ప్రకటించి మాకు గిరిజనులకు ఈరోజు సెలవు దినం ప్రకటిస్తే చిన్న పెద్ద ఉద్యోగస్తులు కానీ పనిచేసే వాళ్ళు కానీ ఎవరు చిన్న పెద్దలందరూ దీన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. కావున మహబూబాబాద్ జిల్లాలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్డినాయక్ పాల్గొన్నారు. జయంతి ఉత్సవంలో భాగంగా 1000 మంది జాతి బిడ్డలతో ర్యాలీగా సేవాలాల్ సన్నిధానానికి ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ చేరుకున్నారు. సేవాలాల్ మహారాజ్ ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేశారని ఆయన కొనియాడారు. బంజారా జాతి ఐక్యతను నిరంతరం కృషి చేస్తానని గుర్తు చేశారు. ఉన్నోడా పేదోడా అని లెక్కలేదు. ఉన్న దాంట్లోనే అందరూ చేస్తారు. చరిత్ర అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు బంజారా సోదరులు లంబాడి జాతి ఆయనను పూజిస్తారు. కాకపోతే ఇంత పెద్ద లెవెల్లో చేయలేకపోయింది. నిజంగా చెప్పాలంటే సేవాలాల్ సంత సేవాలాల్ మహారాజ్ జగదాంబ అంటే నారమ్మ యాడి యొక్క భక్తుడు ఆయన. నాకు కొంతమంది పెద్దలు చెప్పింది కరెక్టా కాదా నాకు. ఆ అమ్మవారిని జగదాంబవారిని ఆయన పూజిస్తే ప్రత్యక్షమై ఆయనతో పాటు తిరిగేదా అటువంటి ఆయన గురించి గొప్పతనం ఉంది. అంత గొప్ప పరమ భక్తుడు జగదాంబ, పరమ భక్తుడు. రమ్మంటే వచ్చి కనపడేటువంటి అంత పెద్ద సత్తా అయినటువంటి సద్గురు సేవాలాల్ మహారాజ్. అందుకోసమే మొత్తం భారతదేశంలో బంజారా జాతి అంతటా కూడా వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సూర్యాపేట కలెక్టర్ను అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ముట్టడించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7 సంవత్సరాల పాలనలో పేద వ్యవసాయ కార్మికుల సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో పేదల దళితుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందని ఆరోపించారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలో గత 6 నెలలుగా గుడిసెలు వేసుకుని అక్కడే పేదలు జీవిస్తున్నారని, వారికి నేటికి పట్టాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మేకల శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘంల జిల్లా అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. చూస్తే ఈ చట్టం మొదట్లో వామపక్షాలు అందులో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు చట్టం బాగా అభివృద్ధి అయింది. కూలోనికి కూలి దొరికింది, ఫీల్డ్ అసిస్టెంట్లకు భద్రత ఉన్నది. టోటల్గా ఉపాధి హామీ అనేది జాతీయ స్థాయిలోనే 2-3 సార్లు అవార్డు వచ్చిందంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో అక్కడ ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత వామపక్షాలు లేకుండా ఉన్నటువంటి యూపీఏ 2 ప్రభుత్వం కూడా కొంత ఉపాధి హామీని కొంత రక్షించింది. కూలీలకు పేదలకు అనేక విధంగా చట్టంలో మరి అందించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తూ మరి బడ్జెట్లో కూడా నిధులు కూడా ఈరోజు తక్కువ కేటాయిస్తూ దాదాపు 70,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన ప్రభుత్వం కేవలం 65,000 కోట్లు మాత్రం కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం తీసేయాలి. ఈ కూలీలకు దీనివల్ల 1 రూపాయి కూడా మనకు ఉపయోగం లేదనే పేరుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఏదైతే ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సంపద మొత్తం కార్పొరేట్ శక్తులకు, అదానీలకు, అంబానీలకు ఈరోజు కేటాయిస్తూ ఈరోజు పేదలు 90% మంది ఈరోజు వ్యవసాయ కార్మికులు మరి జీవనాధారమైనటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేంద్రం ఏం చెప్తే ఈరోజు కేసీఆర్ అది ఓకే అని చెప్తున్నటువంటి పరిస్థితి.
మరో పక్క ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, ఈ చట్టాన్ని మొత్తం కూడా దగ్గరగా అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందుకోసం ఈరోజు కాపుగాళ్ళు కానీ పిల్లల మరి కానీ సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం దాదాపు 70 గ్రామాల్లో ఈ ఉపాధి ఈ భూ సమస్య మీద కేంద్రీకరించి ఇటీవల కాలంలో జెండాలు బాధి ప్రజా సమస్యలు ఈరోజు పరిష్కరించాలని చెప్పేసి కానీ అసలు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కానీ జిల్లా వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయి. కానీ కలెక్టర్ గారికి కానీ ఈ జిల్లా మంత్రికి కానీ ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా ఈ సమస్యలు పేదల సమస్యలు మాత్రం పట్టినటువంటి పరిస్థితి. అందుకోసం ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు తాడోపేట తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కదలాలి. ఖచ్చితంగా కనుక పేదలకు పట్టాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ప్రజలు కూడా ఓడించడం బుద్ధి చెప్పడం అనేది కాదు. ఇప్పటికే ఒక దఫా అయింది, రేపో మాపో ఎల్లుండో రెండో దఫా కూడా మీరు ఓటమింపాలు కాబోతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు ఈరోజు 15 సంవత్సరాలుగా ఉపాధి హామీ చట్టంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి. కానీ ఈరోజు జాతీయ స్థాయిలో 2 సార్లు అవార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు వచ్చిందంటే దానికి కారణం ఒక ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే తప్ప మరొకరికి ఆదరించాలని అట్లాంటి ఫీల్డ్ అసిస్టెంట్లను ఈరోజు వాళ్ళు కనీసం వాళ్ళు అడిగిన డిమాండ్ కనీసం మాకు పర్మనెంట్ చేయండి, కనీసం మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి, కనీసం మా వేతనం పెంచండి అని చెప్పేసి చిన్న కోరికలు అడిగినా కూడా వాళ్ళని కనీసం వాళ్ళతో చర్చలు జరుపుకుంటా వాళ్ళని తలంపోరుతో కూడా ఇంటికి 7,500 మందిని కానీ దాదాపు ఈరోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్ సోదరులారా, మనందరికీ తెలుసు ఈరోజు ఉపాధి హామీ చట్టం కూడా మొత్తం కూడా ఇంతకుముందుకు ధనంజయ్ గారు చెప్పినట్టుగా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది దాదాపు 15 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడేటువంటి కార్మికులు కాబట్టి వీరు ఖచ్చితమైనటువంటి ఒక పని గ్యారెంటీ పథకం కావాలని చెప్పేసి గత 70 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పనైనా దూపండి తిన్నైనా పెట్టిన నినాదంతో 70 ఏళ్ల పోరాట ఫలితంగా ఆ రోజునటువంటి యూపీఏ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గణపతి ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గణపతి ట్రేడర్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్లో 2 కంపెనీలకు చెందిన మందుల పంటలకి పిచికారు చేయగా చేను రోజురోజుకు పడిపోవడం జరిగింది. దీనిపై స్పందించిన రైతు వెంటనే వ్యాపారి దగ్గరకు వెళ్లి అడగగా సరైన సమాధానం చెప్పడం లేదని వాపోయారు. తమకు జరిగిన నష్టానికి గణపతి ఫర్టిలైజర్ వ్యాపారి న్యాయం చేయాలని రైతులు దుకాణం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం గణపతి ఫర్టిలైజర్ షాప్ చెందిన లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొన్నాడానికి ఒక ఐడియా ఇచ్చింది, ఈ ఓటు పోతే ఈ ఓటు మంచిగా అని చెప్పాను. నేను 4 వారం కింద చేసిన 4 రోజులకు చేంజ్ అయింది. నేను 5 రోజులు ఫోన్ చేసిన, ఫోన్ చేసినా అంటే నేను వాట్సాప్ పెట్టిన రేపత్తా ఎల్లుండత్తా అని కంపెనీలో చూపిస్తా అన్నాడు. ఇవాళ మందిని అంతా నేను జాబ్ మోడల్ అంటే జాబ్ మోడల్ అయితే డిస్టర్బెన్స్ అవుతుంది, జాబ్ మోడల్ వద్దు పలాని రైల్వే స్టేషన్ రాదు అక్కడ కాంప్రమైజ్ అయ్యామని చెప్పింది. అక్కడ కాంప్రమైజ్ గురించి 10,000 ఇస్తా అంటే కాంప్రమైజ్ దేనికి అవుతా అన్నాడు. నా దగ్గర నేను కాంప్రమైజ్ అవుతా అక్కడ మాట్లాడుకున్నాను. జాబ్ మోడల్కి అయితే డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు ఇబ్బంది పాలవుతా నేను అక్కడ మాట్లాడుకున్నాను. రైల్వే స్టేషన్ రమ్మన్నాడు. అదే అదే రైల్వే స్టేషన్ పోయినాం. రైల్వే స్టేషన్ పోతే నేను 10,000 ఇస్తా తీసుకున్నాడు. 10,000 ఇస్తా అన్నారు. ఇవ్వలేదు. 10,000 ఇవ్వలేదు. నాకు అఖిలి మందులు విలాసాగర్ గ్రామానికి చెందినటువంటి బండారు రాజయ్య గారికి, నెల్లి పోషయ్య గారికి. బండారు రాజయ్య గారు 1 ఎకరం భూమి వేసుకున్నాడు. తర్వాత నెల్లి పోషయ్య గారు 20 గుంటల భూమి ఇలా ఆయన మిరపతోట పెట్టుకోవడం, కౌలు తీసుకొని మిరపతోట పెట్టుకోవడం జరిగింది. ఇది పంట మెరుక వండుతుందనో పంట దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పేసి అని ఒక నమ్మకంతో స్థానిక జమ్మికుంటల గణపతి ఫర్టిలైజర్కి మందు కొట్టుకుపోదామని వస్తే సొనాటా ఇదంట అనే 2 కంపెనీలను మందులను వీళ్ళకు 1,500 రూపాయలు 1,500 రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితం తీసుకుపోయిన ఈ రైతులు చేనుకు మొత్తం కూడా ఒక 3-4 రోజుల కిందట చేనుకు మొత్తం పిచికారీ చేయడం జరిగింది. పిచికారీ చేసిన వెంటనే ఈ 3 రోజుల క్రమంలో రోజంత ఒక గడ్డి మందు కొట్టినట్టుగా ఒక చేను చచ్చిపోయే విధంగా, చేనంతా కింద పడే విధంగా, చేనంతా నాశనమయ్యే విధంగా ఒక ప్రత్యేకంగా ఖరాబ్ మొత్తం చేనంతా ఖరాబ్ అయిపోయి కింద.
సిటీ ప్రజలు ఎప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఫుడ్ విషయానికి వస్తే కొత్త రుచులను, న్యూ వెరైటీ ఫుడ్ ని కోరుకుంటున్నారు. నాగోల్లోని స్నేహపురి కాలనీలో నూతనంగా ప్రారంభించిన ఫుడ్ కోర్ట్ అనతి కాలంలోనే ఫుడ్ లవర్స్ ఆదరణ పొందింది. అన్ని వెరైటీ ఫుడ్స్ ఒకే చోట దొరకడంతో ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్ట్ సీఈఓ భారత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ 5 స్టార్ హోటల్ అనుభూతిని కలిగించే విధంగా సామాన్యులకు అతి తక్కువ ధరలోనే వెరైటీ ఫుడ్స్, చైనీస్ ఫుడ్, మిల్క్ షేక్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్, శాండ్విచ్, అయ్యంగార్ పిండి వంటలు లభిస్తాయని తెలిపారు. ఈ ఫుడ్ లవర్స్ కి ఒక్కసారి వస్తే మళ్లీ వస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఫుడ్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన హోటల్ మన ఫుడ్ కోర్ట్ ఇది. దీంట్లో మీరు తీసుకుంటే ఇడ్లీ కానీ ఏదైనా టిఫిన్స్ ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ ఎట్ 25 రూపీస్లో. అంటే మనం రోడ్ సైడ్ చూస్తే కూడా 30 రూపీస్ ఉంది. అదే హైజీనిక్ ఫుడ్ని మనం 25 రూపీస్లో ఎవ్రీథింగ్ సిట్టింగ్ అన్నీ ఉంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఓపెన్ కిచెన్ ఉండి బయటికి కనపడాలనే ఉద్దేశంతో వి హావ్ స్టార్టెడ్ దిస్. తర్వాత వచ్చేసి చాట్ కానీ జ్యూసెస్ కానీ ఎవ్రీథింగ్ హైజీనిక్ ఉండాలి. ఈ సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రాబ్లం రాకూడదు అని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. బాగుందండి. లైక్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. హైజీనిక్గా ఉంది. స్పెషల్లీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో గప్చు పైన గ్లౌజెస్ వేసుకొని ప్రాపర్గా వేస్తున్నారు. అండ్ దోశ, టిఫిన్స్, ఇడ్లీ అయితే సూపర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. నో ఆయిల్, not much oil, and kurma is very very tasty, and I prefer to come regularly to this. This is the third or fourth time I visited this restaurant. Very good. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు శివారు అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. సరిత అనే భార్యను భర్త నరేష్ అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. భార్యపై అనుమానంతోనే చంపి ఉంటాడని స్థానికుల సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దగ్గర నువ్వు చెప్పు. మీ ఆవిడ ఊపేది కాదు. వాళ్ళకి పట్ల చిన్న పిల్ల తమ్ముడు వదిలిపెట్టేస్తే నువ్వు ఆయన ఇంకోదా నువ్వు కూడా చూసుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పంపిణీ కార్యక్రమం. చైతన్యపురిలో 1000 మొక్కల పంపిణీ. రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. రైతు రాజ్యం కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న నరేందర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన. ఆర్మూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. నల్గొండలో విజయవంతంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భీమా సౌకర్యమన్న టీఆర్ఎస్ నేతలు.
మహబూబాబాద్ జిల్లా నామాలపాడులో విషాదం, భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.